టాలీవుడ్ లో నెంబర్ 1 రేస్ లో దూసుకెళ్తున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పెళ్లి సందడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా సినిమాల పరంగా జోరు తగ్గించింది. గతేడాది గుంటూరు కారంతో పాటు పుష్ప 2లో ఒక స్పెషల్ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ అలరించింది. సక్సెస్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ హద్దులు చెరిపేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే శ్రీలీల బాలీవుడ్ లో ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి అమ్మడిపై కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరోతో ప్రేమలో పడిందని, ఇకపై టాలీవుడ్ లో కనిపించకపోవచ్చని రూమర్స్ బాగా స్ప్రెడ్ అయ్యాయి. దీనికి తోడు ఐఫా వేడుకలో పాల్గొన్న కార్తీక్ ఆర్యన్ తల్లిని నిర్మాత కరణ్ జోహార్ మీకు ఎలాంటి కోడలు రావాలనుందని అడగగా ఆమె ఒక మంచి డాక్టర్, మా ఇంటికి కోడలిగా రావాలని అనుకుంటున్నానని తెలిపింది. దీంతో ఈ వ్యాఖ్యలు ఆమె శ్రీలీలను ఉద్దేశించి చేసిందా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే శ్రీలీల ప్రస్తుతం MBBS చదువుతుంది. ఈ పరీక్షల కోసమే గుంటూరు కారం చిత్రం తర్వాత శ్రీలీల లాంగ్ గ్యాప్ తీసుకుంది. కార్తీక్ ఆర్యన్ శ్రీలీల కలిపి ఒక సినిమాలో నటిస్తుండటంతో పాటు ఇటీవలి కార్తీక్ కుటుంబంలో జరిగిన ఒక పార్టీలో శ్రీలీల హాజరవ్వడం, తాజాగా కార్తీక్ తల్లి చేసిన వ్యాఖ్యలతో వీరిద్దరూ నిజంగానే డేటింగ్ లో ఉన్నారని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి కార్తీక్ ఆర్యన్ సమాధానమిస్తూ వాళ్లు అడుగుతున్నది పనిచేసే ఆసుపత్రి వైద్యురాలినని, సినిమాలో నటించే డాక్టర్ కాదని క్లారిటీ ఇవ్వడంతో సందేహాలు తీరిపోయాయి. కార్తీక్ ఆర్యన్తో చేస్తోంది ఆషికీ 3 అనే ప్రచారం ఉంది. కానీ ఇప్పటిదాకా టైటిల్ అయితే ప్రకటించలేదు.